పూరా లోకల్. దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొండగట్టులో వెలిసిన ఆంజనేయ స్వామి క్షేత్రం శ్రీరామ స్మరణలతో మారుమ్రోగుతోంది. వేలాది మంది భక్తులు కొండగట్టు చేరుకుని దీక్ష విరమణ చేస్తున్నారు. కొండగట్టు ప్రాంతమంతా కాషాయ రంగు పులుముకొని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేటలో వెలిసిన ఆంజనేయ స్వామి క్షేత్రం అంటే ఎంతో ప్రాశస్త్యం. ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే హనుమాన్ చిన్న జయంతికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కోనేటి స్నానం చేసి అంజన్న దర్శనం చేసుకుని హనుమాన్ దీక్ష విరమణ కూడా చేస్తారు. ప్రకృతి రమణీయమైన కొండపై వెలిసిన ఆంజనేయ స్వామి లక్షలాది మంది భక్తుల కొంగు బంగారం. చిన్న జయంతి నుండి హనుమాన్ జయంతి వరకు కొనసాగే ఉత్సవాలు ఎంతో ఘనంగా ఉంటాయి. చిన్న జయంతితో మొదలైన హనుమాన్ దీక్ష కార్యక్రమాలు 3 నెలల పాటు కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు. దీక్ష తీసుకున్న స్వాములు ఎంతో కఠిన నియమ నిబంధనలతో మండల దీక్షను పూర్తి చేసుకుని హనుమాన్ క్షేత్రాన్ని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది. పరివారాన్ని సంహరించినటువంటి రోజు ఈ రోజు నుండి శనివారం 41 రోజుల వరకు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఉంటాయి. ఎవరైతే చిన్న హనుమాన్ జయంతి మాల వేసుకుంటారో పెద్ద హనుమాన్ జయంతి మాల విరమణ చేయడం అనేది సాంప్రదాయం. ఈ హనుమత్ విజయోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు స్వామివారి బలపంచామృత అభిషేకం, చంద్రాలంకరణ, పట్టు వస్త్రాలంకరణ, అదేవిధంగా 1008 అరటి పళ్ళతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. నిన్నటి నుండి అంటే 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా 24 గంటలు భక్తులకు సౌకర్యార్థం దర్శనాలు మరియు మాల విరమణలు కూడా నిరాఘాటంగా కొనసాగించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా కొండవరకు వచ్చి స్వామి దర్శనం చేసుకుని తిరుమల సమర్పణ చేసి మాల విరమణ చేసి ఆంజనేయ స్వామి వారి కవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. నాలుగు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కొండగట్టు అంజన్న ఆలయానికి ఘనమైన నేపథ్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి. రామరావణ యుద్ధకాలంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన సమయంలో సంజీవని తీసుకొస్తున్న హనుమాన్ ఈ మార్గంలో వెళ్లిన సందర్భంగా కొంత భాగం విరిగిపడిందని, ఆ భాగమే కొండగట్టుగా కల పర్వత భాగంగా పిలుస్తారనేది చారిత్రక నేపథ్యం. అంతేకాకుండా సంజీవని అనే ఓ రైతు తన పశువుల కాపరికి చెట్టు పొదల్లో చక్ర గదాలంకరణతో ఆంజనేయ స్వామి విశ్వరూపమైన పంచముఖాలతో ఉన్న విగ్రహం స్వయంగా దొరికిందని, ఆ విగ్రహమే గత 400 ఏళ్ల నుండి భక్తుల పూజలకు నోచుకుంటున్న ఆంజనేయ స్వామి రూపమని చెబుతారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలే కాకుండా ప్రత్యేకంగా సీతారాముల కళ్యాణం, కృష్ణాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, ధర్మోత్సవం, గోధ కళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మాస ఉత్సవం, శ్రీ సుదర్శన యాగం లాంటి హైందవ ఉత్సవాలన్నీ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ అన్నిటికీ మించి హనుమంతుని జన్మోత్సవం ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి నాడు ఘనంగా జరుపుతారు. మేము 10వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మా సద్గ్రామం రావుల నుండి బయలుదేరడం జరిగింది. ఈరోజు ఇక్కడ వరకు కొండగట్టుకు రావడం జరిగింది. మాకు అంజన్ అంటే మా కులదైవం, చాలా ఇష్టమైన దేవుడు. మాకు ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మాకు అంజన్ నమ్ముకుంటే చాలా అన్ని విధాలుగా బాగానే సక్రమంగా జరిగింది. మా కాలినడకలో ఎటువంటి ఏమి ఇబ్బందులు కలగకుండా శ్రీ ఆంజనేయ స్వామి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిండు. ఇక్కడ కొండగట్టు పైన కూడా కోనేరు విషయంలో కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, మన ఆంజనేయ స్వామి సంబంధించిన లడ్డు ప్రసాదం కానీ అన్ని విషయాలలో కూడా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మెయిన్ పోలీస్ శాఖ చాలా ఈ హనుమాన్ భక్తులకు చాలా సహకరిస్తుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి గురు పౌర్ణమి బ్రహ్మాండంగా భక్తులు తెలంగాణ వివిధ రాష్ట్రాల నుండి వేలాదిగా తరలి వస్తున్నారు.
సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి అందుబాటులోకి జనంలో పబ్లిక్ జామ్ కాకుండా కూడా కార్ పార్కింగ్ వేరే పెట్టి వారికి బస్సులు తీసుకొస్తున్నారు. సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. అక్కడిక్కడ చలివేంద్రాలు పెట్టాలి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నప్పుడు మార్కెట్ పరిస్థితి లేదు కాబట్టి ఎండోమెంట్ వారు కానీ దేవాలయ అభివృద్ధి కమిటీ కానీ గౌరవ మంత్రి వర్యులు ఉన్న సురేఖ గారు కానీ మరి వెంటనే స్పందించాలి. స్పందించి ఎక్కడి నుంచి అయితే కింద గుట్టపైకి ఎక్కే దాంట్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులు దర్శనాలు కలగకుండా వెంటనే దర్శనం కలిగించి భక్తులను అన్ని విధాల వారికి సేవ చేయాలని మీరు అనుకోరు. కూడా భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని సదుపాయాలు వాటర్ కానివ్వండి, అలాగే స్వాములకు ఎటువంటి దూరం నుంచి కాలినడకన వచ్చిన వాళ్ళకు కూడా సేవ కానీ పళ్ళ రూపంలో కానీ అదేవిధంగా ఉప్మా కానీ దీక్ష కానీ అందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం కూడా ఏం ఇబ్బంది కాకుండా కూడా బాగానే ఉంది. బాగానే మేము ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అయితే హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున పోటెత్తిన భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించేందుకు పాలన యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. భక్తులు కోరిన కోరికలు తీర్చే అంజన్న అంటే ఎంతో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి. కొండగట్టు చిత్రం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమై కొండపై వెలిసిన అంజన్న కొండగట్టు అంజనగా కొనసాగుతోంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.